గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరగడం జరిగింది. సిల్వర్ కూడా మళ్ళీ పెరగడం జరిగింది. కానీ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడు పర్చేస్ చేయాలి అని చాలామందికి ఒక క్వెషన్ మార్క్ ఉండిద్ది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా క్లారిటీ వచ్చిద్ది. మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,60,000 అటు ఇటు కన్సల్టేషన్ అవుతున్న సిట్యుయేషన్స్ మనందరం చూస్తున్నాం. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు గోల్డ్ అనేది మనం ఎప్పుడు పర్చేస్ చేయాలి? సో మీరు చాలామంది వెయిట్ చేస్తుంటారు. గోల్డ్ అనేది ఎప్పుడు పర్చేస్ చేయాలి? ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు పర్చేస్ చేద్దామని చాలామంది అనుకుంటారు. కానీ అదే చాలామంది గోల్డ్ ఎప్పుడు పెరుగుతది? ఎప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని అనుకుంటారు. వాళ్ళెవరో తెలుసా? 1,80,000 దగ్గర ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళందరూ గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు మనం అందరం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట. సో 2,00,000 ఎప్పుడు దాటితే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సో మీరు గోల్డ్ పర్చేస్ చేయాలంటే ఇది మంచి టైం అని చాలామంది చెప్తారు. ఎప్పుడు తగ్గిందో అదే మంచి ప్రైస్ గోల్డ్ అనేది. మళ్ళీ మళ్ళీ గోల్డ్ ఎప్పుడు పెరుగుతదో తెలీదు. ఎప్పుడు తగ్గుతదో తెలీదు. సో మీరు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకున్నట్లయితే డిజిటల్ గోల్డ్ మీరు పర్చేస్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మట్టుకే నేను మాట్లాడుతున్నాను. అండ్ వేరేస్ ఏదైతే ఫిజికల్ ఆర్నమెంట్ గురించి మాట్లాడినట్టే ఇది కూడా మంచి టైమే ఫిజికల్ ఆర్నమెంట్ గురించి. కానీ ఫిజికల్ ఆర్నమెంట్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మీరు అసలు చూడొద్దు. అదొక కన్జంప్షన్ మాడ్యూల్ మాత్రమే మీరు చూడండి. అండ్ ఇంకోటేంటంటే ఫిజికల్‌లో మీరు మళ్ళీ రీసేల్ చేసినట్లయితే అక్కడ 20-30% అనేది మీరు అక్కడ లూజ్ అవుతారు. అంటే అక్కడ తరుగు గాని, కేడీఎం గాని ప్యూరిటీ చెక్ చేస్తారు. సో అక్కడ మీకు ఎంతో కొంత తగ్గడం జరుగుతుంది. అదే మీరు డిజిటల్ ఫార్మ్‌లో మీరు తీసుకున్నట్లయితే సో అదొక మంచి రిజల్ట్స్ అనేది మీకు రాబోతుందనమాట. అండ్ నెక్స్ట్ సిల్వర్ కూడా కొంచెం పెరగడం జరిగింది. ఐ మీన్ కన్సాలిడేషన్ అది పెరగడం కూడా అనకూడదేమో. జస్ట్ అది కన్సాలిడేషన్. సో సిల్వర్ అనేది పెరుగుతదని చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే 4,00,000 దగ్గర కూడా కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటేంటంటే బంగారం తాకట్టు పెట్టి సిల్వర్ మీద కూడా అప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ సరిగ్గా చేయలేదు. సిల్వర్‌లో ఎవరైతే 1,50,000 దగ్గర ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ అనమాట. 4,00,000 దగ్గర ఎవరైతే సిల్వర్ టచ్ అయిందో అక్కడ వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయడం జరిగింది. సో ఇలా ఉంది. కమోడిటీస్ కూడా లాస్ ఉండదు అని చాలామంది అనుకున్నారు. కానీ కమోడిటీస్‌లో కూడా లాసెస్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అందరూ చూస్తున్నారనమాట. సో ఇలా సిట్యుయేషన్స్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఇలా నడుస్తుంది. సో ఎవరైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకుంటున్నారో వాళ్ళందరూ సెబీ రిజిస్టర్, సెబీ రెగ్యులేటెడ్‌గా ఏదైతే డిజిటల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉందో దాని మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అదే ఇప్పుడు నార్మల్‌గా ఫిజికల్ సిల్వర్ అయితే కన్జంప్షన్ మాడ్యూల్‌లో మీరు అలానే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ మా ఛానల్‌లో వస్తానే ఉంటాయి. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.